హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ ఇంకా అనంతపూర్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ సాటర్డే బెంగళూరు నుండి బయలుదేరి అండ్ మా ఇల్లాస్ ఇంటికి వెళ్ళాము. అండ్ అక్కడ 2 days స్పెండ్ చేసి అండ్ 3 days స్పెండ్ చేసాంలేండి. అండ్ మండే నైట్ అయితే అనంతపూర్కి అయితే వెళ్ళాము. సో అక్కడ నుండి 40 minutes అంతే. సో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. అండ్ ఇంక ఇక్కడికి రాగానే నైట్ హైదరాబాద్ చెఫ్ దగ్గర ఉన్నారనమాట అందరూ, ఫ్యామిలీ అందరూ. సో ఇంక అక్కడ నుండి మళ్ళీ మేమందరం ఇంటికి వచ్చేసాము. అక్కడ టీ సమోసా తాగేసి అండ్ ఇంటికి రాగానే నైట్ డిన్నర్కి అయితే ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి. ఇంకా అవన్నీ ఒక్కటి బయట తీసుకొచ్చి పెడుతున్నాము. అండ్ మా చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అయితే ఖచ్చితంగా గ్యాదర్ అవుతామన్నమాట అందరము. బట్ ఈ ఇయర్ ఇంకొద్దిగా స్పెషల్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా తమిళనాడు ట్రిప్ వెళ్ళాం కదా అందరూ. అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనంతపూర్లోనే మీట్ అయ్యాము. సో అలాగా ఎప్పుడు ప్రతి ఇయర్ తిరుమలకి వెళ్ళడమో లేదా ఇంకా ఎక్కడైనా టూరిజం ప్లేసెస్కి వెళ్ళడం అలా లేదంటే ఇంట్లో ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడమా అయితే జరుగుతుందనమాట. సో అలాగా ఈ ఇయర్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కలవడంతో చాలా అంటే చాలా ఎంజాయ్గా గడిచిందనమాట. అసలు నేను బ్లాగ్స్ షేర్ చేశాను కదా, భోగి మంటలు, భోగి పళ్ళు వేసుకున్నవి అండ్ కనుమ రోజువి అవన్నీ. సో ఫుల్ ఎంజాయ్ చేసాము 5 days. సో చాలా హ్యాపీ అనిపించింది అందరు ఇలా కలవడము. సో ఇంకా ఇక్కడ అన్ని డిన్నర్ ప్రిపరేషన్ చేసి పెట్టున్నారు కదా అమ్మ వాళ్ళు. సో ఇంకొచ్చిన తర్వాత ఇంకా అందరికీ పెడుతూ ఉన్నాం అనమాట. ఇంకా మేము అప్పుడే అనమాట వచ్చింది. సో 1 hour అలా అయింది. ఇంకా అందరం కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నాము. సో అందరు సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఫర్ ద మినీ బ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.